హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. పండగ రోజున మీరు ఫ్యామిలీతో కలిసి ఏ సినిమా చూడాలి అనే డౌట్లో ఉన్నారా? అలా అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ మూవీ రివ్యూ మీకొక క్లారిటీ ఇస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మా ఛానల్కి వచ్చిన వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ రన్ టైం వచ్చేసి దాదాపు 2 గంటల 9 నిమిషాలు. హీరోగా నటించిన త్రినాథ్ కటారి గారే ఈ సినిమాకు దర్శకుడు కూడా. అంటే ఒకే వ్యక్తి నటుడిగా, దర్శకుడిగా 2 బాధ్యతలు తీసుకుని ఈ సినిమాలో తెరకెక్కించారు. అలా చూసుకుంటేనే ఈ మూవీ మీద కొంచెం ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే తనే రాసుకున్న పాత్రను తానే స్క్రీన్ మీద తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. మొదటిగా ఈ సినిమా ఫీల్ గురించి చెప్పాలంటే ఇది పెద్ద హై వోల్టేజ్ మాస్ సినిమా కాదు, అలాగే పూర్తిగా ఆర్ట్ సినిమా కూడా కాదు. మధ్యలో ఉన్న ఒక సింపుల్ స్వీట్ ఫీల్ గుడ్ మూవీ. ఇందులో కామెడీ సీన్స్ ఉన్నాయి, కానీ పడిపడి నవ్వే రేంజ్లో కాదు. డీసెంట్గా నవ్వించే సన్నివేశాలు ఉంటాయి, మన ముఖంపై చిరునవ్వు వచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు బాగానే వర్కౌట్ అవుతాయి. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. మన హీరో శ్రీను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె పేరు మధు. ఇద్దరూ నిజంగా ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ మధు తండ్రికి ఈ ప్రేమ అస్సలు నచ్చదు. ఈ అబ్బాయి నిజంగా నా కూతురికి సరైనవాడా కాదా అన్న డౌట్ అతనికి ఉంటుంది. అందుకే ఒక కండిషన్ పెడతాడు. 1 నెల రోజులు నా కూతురుతో పాటు నువ్వు ప్రయాణం చెయ్యాలి. ఆ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఎలా ఆలోచిస్తావు, నా కూతుర్ని ఎలా చూసుకుంటావు అన్నది నాకు తెలియాలి అంటాడు. అక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఆ 1 నెల ప్రయాణంలో హీరో ఎలా మారతాడు, మధు తండ్రి పెట్టిన టెస్టును పాస్ అవుతాడా లేదా, చివరికి వారి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనేదే ఈ సినిమా మొత్తం కథ. స్టార్టింగ్లో సినిమా చాలా సింపుల్గా సాగుతుంది. క్యారెక్టర్స్ని పరిచయం చేస్తారు, వారి ప్రపంచాన్ని మనకు చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ డీసెంట్గా నడుస్తుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది, కొన్ని చోట్ల మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎక్కడా బోర్ కొట్టదు. అయితే సెకండ్ హాఫ్లో కొంచెం స్లోగా అనిపించే సీన్స్ ఉన్నాయి, కానీ అది కూడా అసహనంగా అనిపించే స్థాయిలో కాదు. కథ చెప్పే వేగం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అంతే. ఈ సినిమాలో పాటలు 4 ఉన్నాయి. అవి వినడానికి బావున్నాయి, కథలోకి ఇబ్బంది పెట్టేలా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సింపుల్గా, సాఫ్ట్గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ బాగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ఎమోషన్ కొంచెం స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. హీరోగా త్రినాథ్ కటారి గారు బాగా నటించారు. కొత్త హీరో అయినా సరే అతనిలో ఒక న్యాచురాలిటీ కనిపిస్తుంది. ఓవర్ యాక్టింగ్ లేదు. హీరోయిన్గా నటించిన సహితి అమంచ గారు కూడా బాగా చేశారు. ఆమె క్యారెక్టర్కు కావాల్సిన ఇన్నోసెన్స్, ఎమోషన్ రెండూ బాగా కనిపిస్తాయి. మిగతా క్యారెక్టర్స్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ చాలా ప్లీజింగ్గా ఉంది. ప్రయాణ సన్నివేశాలు, లొకేషన్స్ అందంగా చూపించారు. కళ్లకు హాయిగా అనిపిస్తుంది. పెద్దగా ఆర్భాటం వేయకుండా సింపుల్గా కథను చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న, ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఇందులో అడల్ట్ కంటెంట్ లేదు, చెడ్డ పదాలు లేవు. కుటుంబంతో కూర్చుని హాయిలా చూడగలిగే సినిమా. చిన్నపిల్లలకు ఇబ్బంది కలిగించే సీన్స్ ఏమీ ఉండవు. మొత్తంగా చెప్పాలంటే ఇదొక డీసెంట్ మూవీ, ఓసారి చూడదగ్గ సినిమా. భారీ అంచనాలతో కాకుండా లైట్ మైండ్తో చూస్తే ఈ సినిమా మీకు నచ్చుతుంది. పెద్ద హైప్, పెద్ద ట్విస్టులు ఆశించకుండా ఒక సింపుల్ లవ్ స్టోరీగా చూస్తే హాయిగా అనిపిస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంట్లోనే కూర్చుని ఫ్యామిలీతో కలిసి చూసే అవకాశం ఉంది. మీరు ఈ సినిమాను చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీ అభిప్రాయం తెలుసుకోవాలనుంది. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కొత్త వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ మరో